జై శ్రీరామ. మహానంది క్షేత్రము, శ్రీశైల పర్వత క్షేత్రము, ఈ రెండు చరిత్రలు చదువుతున్నాను. పూర్వము శిలాదుడు అనే ఋషి సంతానము కొరకు శివుని గురించి తపస్సు చేసెను. శివుడు ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావలియును అనెను. అప్పుడు శిలాదుడు నాకు 2 పుత్రులు కావలియును అని కోరెను. శివుడు అలాగే అని వరము ఇచ్చెను. శిలాదుడికి నంది, పర్వతుడు అనే 2 పుత్రులు జన్మించెను. వీళ్ళు పుట్టుకతోనే శివభక్తులు. ఇద్దరు శివుడు గురించి తపస్సు చేసిరి. ముందుగా నందికి శివుడు ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావలియును అని అడిగెను. నీవు నాపై నివసించాలి అని కోరెను. అలాగే అని నంది పర్వత రూపము పొందెను. అదే మహానంది క్షేత్రము. జై శ్రీరామ. ఇప్పుడు పర్వతము చరిత్ర చదువుతున్నాను. ఆ తరువాత పర్వతుడికి ప్రత్యక్షమయ్యి శివుడు నీకు ఏమి వరము కావలియును అని అడిగాను. అప్పుడు పర్వతుడు శివునితో, స్వామి, నేను పర్వతుడను అవుతాను, నా మీద నీవు నివసించాలి అని కోరెను. ఆ పర్వతుడే శ్రీశైల పర్వతము అయినది. ఆ క్షేత్రమే శ్రీశైల మల్లికార్జున క్షేత్రము. జై శ్రీరామ. జై శ్రీరామ. శ్రీశైలములో శివుడికి మల్లికార్జునుడు అనే నామము ఎలా వచ్చెనో చదువుతున్నాను. పూర్వము చంద్రగుప్తుడు అనే రాజు చంద్రగుప్తి అనే నగరాన్ని పరిపాలించేవాడు. తన రాజ్యాన్ని విస్తరించాలని యుద్ధానికి బయలుదేరాను. ఆ సమయములో రాజు భార్య గర్భవతి. రాజు అన్ని దేశములు తిరిగి 16 సంవత్సరముల నాడు రాజ్యానికి వచ్చాడు. తన రాజధానిలో 16 సంవత్సరములు అందముగా ఉన్న యువతిని చూచి రాజు మోహించెను. ఆమె పేరు చంద్రావతి. అప్పుడు రాజు భార్య ఆమె మన కుమార్తెయే అని చెప్పినది. అయినా రాజు వినలేదు. కూతురు చంద్రావతి పరుగు పరుగున వెళ్ళి పాతాళగంగ దాటి వెళ్ళిపోతున్నది. రాజు కూడా వెంటబడి పాతాళగంగను దాటుతుండెను. అప్పుడు చంద్రావతి తన తండ్రి అయిన రాజుని, నీవు పాతాళగంగలో పచ్చలబండవై ఉండమని శపించింది. అందుకే పాతాళగంగ పచ్చగా ఉంటుంది. ఆ తరువాత చంద్రావతి శ్రీశైలము వెళ్ళి శివుడిని మల్లెపువ్వులతో సేవించుచుండెడిది. ఆమె భక్తికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వరము కోరుకోమనను. అప్పుడు చంద్రావతి, నేను పూజించిన మల్లెపువ్వుల నామముతో శ్రీశైలములో మల్లికార్జునుడివై వెలయాలి అని కోరెను చంద్రావతి. అదే శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునుడు అని నామము కలిగెను. చంద్రావతి శివునిలో లీలమయ్యను. జై శ్రీరామ. శ్రీశైలములో 2 నందులు చరిత్రలు చదువుతున్నాను. పూర్వము శ్రీశైల ప్రాంతములో ఒక శివభక్తుడు శిల్పి ఉండెను. ఒకసారి శ్రీశైలము వెళ్ళి శివునిని దర్శించుకొనెను. ఒకనాడు ఆ భక్తుడు తన శిల్పకళా నైపుణ్యముతో 2 నందులను తయారు చేసి, ఈ 2 నందులను శ్రీశైలము ఎలా పట్టుకెళ్ళాలి, మధ్యలో పాతాళగంగ ఉన్నది అని బాధపడుచూ నిద్రించెను. ఆ భక్తుడు కలలో శివుడు కనిపించి, విచారించకు, ఇవిగో పలుపుతాళ్ళు, ఈ తాళ్లను నందులకు మెడకు తగిలించి వెనుకకు చూడకుండా శ్రీశైలము చేరుకో అనెను శివుడు భక్తునితో. అప్పుడు శిల్పి శివునకు నమస్కరించి నందులకు మెడకు తాళ్ళు కట్టి పాతాళగంగను దాటుచుండెను. ఒక నంది పాతాళగంగ రాళ్ల ఇరుకులో ఇరుక్కుపోయింది. శిల్పి వెనుదిరిగి, ఒక నంది వచ్చుచున్నది, 2వ నంది రాలేదు అని వెనుదిరిగి చూచెను. అది శిలగా మారిపోయినది ఒక నంది. శ్రీశైలములో పాతాళగంగలో 700 అడుగు లోతులో ఆ నంది ఉండిపోయింది. అందుకే శ్రీశైలములో పాతాళగంగలో స్నానానికి అంత ప్రాముఖ్యత. 2వ నంది శ్రీశైలము గర్భాలయములో ప్రతిష్ఠించెను. జై శ్రీరామ్.